హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము తెలంగాణ హిస్టరీలోని అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం ఇక్ష్వాకుల గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, ఇక్ష్వాకులు సుమారు 80 సంవత్సరాలు నలుగురు రాజులు పాలించారు. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతానికి ఎనలేని సేవ చేశారు వారు. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్ష్వాకుల గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఈరోజు మీకు చెప్తాను. డియర్ స్టూడెంట్స్, మనం పాఠం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ఇక్ష్వాకులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాన్ని మనము ఒక మ్యాప్ ద్వారా తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాప్ వేద్దాం. ఓకేనా? మనము దక్షిణ భారతదేశం మ్యాప్ వేసుకుందాం. ఓకేనా? ఈ దక్షిణ భారతదేశం మ్యాప్లో మనకు ఇక్ష్వాకులు కోస్తాంధ్ర ప్రాంతాన్ని మరియు తెలంగాణలో కొన్ని ప్రాంతాలు కలుపుకొని పాలించారు. ఇక్ష్వాకులు కోస్తాంధ్ర ప్రాంతాన్ని, అదేవిధంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు కలుపుకొని పాలించారు. అయితే ఎప్పటికీ వాళ్ళకు సరిహద్దునున్న రాజ్యాలు చూసుకుంటే ఫస్ట్ దక్షిణాన పల్లవులు ఉంటారు, వాయువ్యంలో అభిరకులు ఉంటారు, అదేవిధంగా మనకు తూర్పు సైడు కళింగులు ఉంటారు. ఈ దక్షిణ ప్రాంతం మొత్తం పల్లవులు, వీళ్ళకు ఈ తూర్పు వైపు కళింగులు, అదేవిధంగా ఈ వైపు అభిరకులు అంటారు. చూడండి, ఇక్ష్వాక సామ్రాజ్యానికి మనకు ఈ సరిహద్దులు దక్షిణ భాగంలో పల్లవులు ఉంటారు, అదేవిధంగా ఈ తూర్పు ప్రాంతంలో కళింగులు ఉంటారు, అదేవిధంగా ఇటు పశ్చిమ వైపు అభిరకులు అనే రాజ్యాలు వీళ్ళకు సరిహద్దు ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, మరి ఈ ఇక్ష్వాకులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, అదేవిధంగా ఇక్ష్వాకుల జన్మస్థలం చూద్దాం. ఇక్ష్వాకుల చాప్టర్ పేరు ఇక్ష్వాకులు. వీళ్ళు 4 మంది రాజులు మొత్తం 81 సంవత్సరాలు పాలించారు. తెలంగాణలో కొన్ని ప్రాంతం, తెలంగాణలో మనకు నల్గొండ, ఖమ్మం, అదేవిధంగా మహబూబ్ నగర్,